ఏపీలో ఎకరానికి రూ. 10,000 పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే అందిస్తామని ముఖ్యమంత్రి గారైతే చెప్పడం జరిగింది. దానికి నిబంధనల ప్రకారం కేవలం ఎకరానికి రూ. 6,800 మాత్రమే అందించాలి. కానీ మరొక రూ. 3,200 అయితే యాడ్ చేసి మొత్తానికి ఎకరానికి రూ. 10,000 అయితే అందిస్తామని ముఖ్యమంత్రి గారైతే చెప్పడం జరిగింది. గతంలో వరి, పసుపు, మిరప, పత్తి ఇలాంటి పంటలకి హెక్టార్‌కి రూ. 17,000 అయితే అందించేవారు. ఇప్పుడు దాన్ని హెక్టార్‌కి రూ. 25,000 అయితే అందిస్తామనేది చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు చెప్పుకున్న 4 పంటలకి కూడా ఎకరానికి రూ. 10,000 పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే అందిస్తారు. మిగిలిన పంటలకి సంబంధించి వివరాలు తెలిసిన తర్వాత ఆ వివరాలు కూడా తర్వాత వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక పంట నష్టపోయిన వివరాలనైతే ప్రత్యేక యాప్‌లో అయితే నమోదు చేస్తున్నారు. ఆ వివరాలని సామాజిక తనిఖీకి ఉంచిన తర్వాత వారికి పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామనేది చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీలోపు పంట నష్ట పరిహారానికి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేస్తామనేది చెప్పారు. అంటే ఆ తేదీలోపు మనకి ఏ పంటకి ఎంత నష్టపరిహారం అందిస్తారు, ఇలాంటి వివరాలైతే తెలియొచ్చు. అలాగే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. ఎవరైతే రైతులు ఈ వరదల కారణంగా పంటలు నష్టపోయారో వారు ఈ క్రాప్ అలాగే ఈ కేవైసీ 2 కంప్లీట్ చేసుకోకపోయినా సరే వారు పంట నష్టపోయినట్లయితే అలాంటి వారి వివరాలన్నీ కూడా పంట నష్టపోయిన జాబితాలో చేర్చి వారికి నష్టపరిహారం అయితే అందివ్వాలని ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులకైతే అంటే ఏ ఏ జిల్లాల్లో పంట నష్టం జరిగిందో ఆ జిల్లా అధికారులకైతే ప్రభుత్వం ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఏ ఏ పంటలకి ఎంత మేర నష్టం జరిగిందన్న వివరాలు కూడా మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు.